మండలం గుండాలమ్మపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేసి వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. భర్త చనిపోయిన మహిళలకు నెలలోపే పెన్షన్లను అందజేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జూన్ నెలలో తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసంతోనే సంక్షేమ పథకాలు అమలుకు ఆలస్యం అవుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్పారు. 2047 విజన్తో చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కొడవలూరు మండలానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణాలకు 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది ఉన్నారు. అలాగే కొత్తగా ఇప్పుడే స్పౌస్ పెన్షన్ కూడా మనము ఎన్రోల్ చేసుకుంటున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా మనం ఎన్రోల్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనకి తల్లికి వందనం లెక్కన మనం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో రేపు జూన్ నెలలో పిల్లలకు అందరికీ అది తల్లునికి అందిపోతున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అని మనము 20,000 చెప్పున్నాము రైతులకందరికీ. అది కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. ఇదంతా ఒకేసారి చెప్పారు, ఒకేసారి లేదు, ఏది ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకి వాళ్ళు చేసిపోయిన సంగతులు గుర్తు రావట్లేదు. మనల్ని విమర్శించే ముందు వాళ్ళు అస్తవ్యస్తంగా చేసిన ఈ వ్యవస్థని సరైన గాడిలో పెట్టుకొని తిరిగి ఈ రోజు మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. మేబీ కొంత లేట్ అవ్వచ్చు, కానీ మనము మాట చెప్పిన ప్రతి పథకము అమలు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అందుకు మనమందరము అండగా ఉండాలి. ఒక ఇల్లు విచ్ఛిన్నం అయితే ఒక మహిళ లేదు, ఆ కుటుంబం ఏ రకంగా అయితే మళ్ళీ సమకూర్చుకోవడానికి చిన్నగా మనం అడుగులు వేస్తామో అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో పాటుపడుతూ ఏ పథకం అయితే ప్రజలు బాగుంటారో ఒక్కరోజు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు నిరంతరము సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజన్ 47 గురించి ఆలోచించి మీ ముందుకి అన్ని పథకాలు తీసుకొస్తారు. అప్పటి వరకు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు మీ గుండెలంపాలెంకి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరోసారి మీ శ్మశానం ఇక్కడ ఓపెనింగ్ కానీ ఇంకా మీకు అడిగిన చవిటి కాలువలు కానీ అన్ని కూడా ఇచ్చి తిరిగి వస్తాము. ఈ రోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన కొడవలూరు మండలంకి నిన్న రాత్రే ఒక 3 కోట్లు